హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అప్పటి వరకు కంగారు పడిన కీర్తనకి ఎప్పుడైతే చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళాడో అప్పుడు చిన్న స్మైల్ వచ్చింది. సంజయ్కి కోపం వచ్చిందని అర్థమై అలాగే చూస్తూ ఉండగానే వెళ్ళిపోయాడు. కీర్తన కూడా అక్కడి నుండి షాప్కి వెళ్ళి క్లోజ్ చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళింది. ఏంట్రా ఈ టైంలో వచ్చావు అని జగన్నాథం అడిగాడు. కీర్తన సోఫాలో కూర్చొని సైలెంట్గా ఉండడంతో వాటర్ తీసుకొని వెళ్ళి పక్కన కూర్చొని క్యాప్ ఓపెన్ చేసి బాటిల్ తన వైపు పెట్టాడు జగన్నాథం. కీర్తన కాస్త వాటర్ తాగి, నాన్న నేను నీతో ఒక విషయం చెప్పాలి అని ఆలోచిస్తూనే నేల చూపులు చూస్తూ అనింది. ఏంటి, సంజయ్ని ప్రేమిస్తున్నావా అని జగన్నాథం అడగడంతో కీర్తన ఆశ్చర్యంగా తల తిప్పి నీకెలా తెలుసు అని అడిగింది. ఎలా ఏంటి, పరిచయమైన మొదటి రోజు నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు ఇంటికొచ్చాక నువ్వు సంజయ్ గురించి మాట్లాడుతూనే ఉన్నావు. అలాంటప్పుడు అర్థం కాకుండా ఉంటుందా? నువ్వే నోరు తెరిచి చెప్తావని వెయిట్ చేస్తున్నా. ఇకపోతే ఈరోజు ఇలా అనడంతో అదే విషయం చెప్పాలనుకుంటున్నావని అర్థమైపోయింది. నీకు నచ్చితే నా ఫుల్ సపోర్ట్ నీకే అని జగన్నాథం కన్ను కొట్టి అనడంతో కీర్తన నవ్వుతూ జగన్నాథంని హక్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ నాన్న అని చెప్పింది. నీ సంతోషమే నాకు ముఖ్యం రా. ఇకపోతే నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు? లేట్ చేయొద్దు, ఎప్పుడు మంచి అప్పుడే అని జగన్నాథం అన్నాడు. చెప్తాను నాన్న, రేపు సంజయ్ బర్త్డే, నాకు నిన్నే చెప్పాడు బర్త్డేలోపు ఏ విషయం చెప్పమని. సో నేను నైట్ 12కి విష్ చేస్తాను నాన్న. నైట్ టైం కదా, నేను బయటికి వెళ్ళలేను. మన మేడ పైన అంతా సెట్ చేసుకుంటాను. సంజుని ఇక్కడికే పిలుస్తాను, నీకు ఓకే కదా? కానీ నువ్వు బయటికి రాకు, నువ్వు ఉంటే నాకు మొహమాటంగా ఉంటుంది అని కీర్తన రిక్వెస్ట్ చేసింది. బయటికి వెళ్ళి రోడ్ల మీద తిరిగేదానికన్నా ఇదే మంచిది. పైగా నాకు చెప్పి చేస్తున్నావు చూడు, ఇది ఇంకా నచ్చింది. నాకు డబ్బులు ఓకే, నీకు ఏ హెల్ప్ కావాలో చెప్పు, మొత్తం నేను చేస్తాను అని జగన్నాథం అన్నాడు. అక్కర్లేదు, మొత్తం నేనే చూసుకుంటాను అని కీర్తన చెప్పింది. జగన్నాథం నవ్వుతూ నీ ఇష్టం, భోజనం చేయాలి, కాళ్ళు చేతులు కడుక్కునిరా అని చెప్పడంతో కీర్తన రూమ్లోకి హుషారుగా వెళ్ళింది. సంజయ్ ఇంటికి వెళ్ళేసరికి హాల్లోనే ఉన్న సిరి సంజయ్ సీరియస్గా మొహం పెట్టుకొని నేరుగా రూమ్లోకి వెళ్ళిపోవడంతో వీడేంటి మొహం ఇలా పెట్టుకున్నాడు అని లేచి సంజయ్ రూమ్కి వెళ్ళింది. అన్నయ్య అని సిరి పిలవడంతో ఏంటే అని సంజయ్ చిరాగ్గా అన్నాడు. ఏంట్రా మొహం మాడిపోయిన పెసరట్టులాగా ఉంది, ఏమైంది, నాతో షేర్ చేయవా అని సిరి అడగడంతో చేస్తానులే, ఉన్న ఒక్క పరమానందే శిష్యురాలు నువ్వేగా, వచ్చి కూర్చో అని సంజయ్ అనడంతో సిరి పళ్ళన్నీ ఇకిలిస్తూ వెళ్ళి సంజయ్ పక్కన కూర్చొని చెప్పు అని అడిగింది. సంజయ్ జరిగింది మొత్తం చెప్పడంతో అయ్యయ్యో అలా అందా, ఇట్స్ ఓకే, ఒక పని చేయి, అదే క్షమించు అని సిరి నవ్వుతూ చెప్పింది. ఇదిగో పొట్టి బుడంకాయ్, వేషాలు వేయకో వేషాలు, నేను క్షమించను. 2.5 నెలలు చుట్టూ తిరుగుతున్నాను, నేను దేన్ని ఆశిస్తున్నానో ఆ మాత్రం తెలుసుకోలేదా? అందుకే నాకు కోపం వచ్చింది అని సంజయ్ చెప్పాడు. చూద్దామన్నగారు, వదిన ఫోన్ చేస్తే ఒకవేళ కరిగిపోతావేమో, చూసుకో మరి అని సిరి అనింది. తను నాకు ఫోన్ చేయడం ఇన్ని రోజుల్లో నేను చేసే వాగుతున్నాను, కానీ అటువైపు నుండి ఏ రెస్పాన్స్ లేదమ్మా అని సంజయ్ అన్నాడు. అదేదో నేను చూపించిన పిల్లని పడేసి ఉంటే ఈ పాటికి మేఘాలలో తేలిపోతున్నది అంటూ సాంగ్స్ వేసుకునేవాడివి అని సిరి అనింది. మర్చిపోయాను, ఆ అమ్మాయి నాకు ఇవాళ కనిపించింది హాస్పిటల్లో. చెప్పాను కదా పాపకి బ్లడ్ ఇచ్చారని, అది ఆ అమ్మాయే. థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, బట్ అలో లేదు. సో నర్స్ ద్వారా నా థ్యాంక్స్ని పాస్ చేయమని రిక్వెస్ట్ చేశాను అని సంజయ్ చెప్పాడు. నిజంగానా? తను చాలా క్యూట్గా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం అని సిరి అనడంతో నిజం చెప్పవే, తను నీకెలా తెలుసు అని సంజయ్ అడిగాడు. హలో సార్, నువ్వు ఎలా అడిగినా నేనేం చెప్పను, నేను నీ అంత వీక్ కాదురా. నువ్వు అడగగానే అన్నీ చెప్పేస్తావు, కానీ ఇక్కడ ఉంది ఎవరు? సిరి. కొన్ని చెప్పాలంటే కొంత టైం రావాలి, అప్పుడు చెప్తాను అని అనింది. అంటే ఆ అమ్మాయితో నీకు పరిచయం ఉంది అని సంజయ్ డౌట్గా అడగడంతో అస్సలు లేదన్నగారు, ప్రామిస్ చేస్తున్నా, ఒక్కసారి కూడా నేను అమ్మాయితో మాట్లాడలేదు. కానీ ఆ అమ్మాయి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది, అందుకే రిక్వెస్ట్ పెట్టాను. చూద్దాం, నాకు వదినగా కావాలి అనుకుంటున్నా. నువ్వు కాదు అంటే సాకేత్ గాడికి తగిలించాలనుకుంటున్నా. బట్ ఎందుకో చిన్నన్నయ్య పక్కన నాకు మైరాని చూడబుద్ధి కావట్లేదు. నీ పక్కనే నచ్చింది, నువ్వు వద్దన్నావు కాబట్టి డ్రాప్ అయిపోయా. చూద్దాం ఫ్యూచర్లో నా మనసు ఎలా మారుతుందో అని సిరి అనింది. వస్తే తింగర్ మేళం, ఒక అమ్మాయిని ఎవరికి చేయాలో నువ్వే థింక్ చేసేస్తున్నావు, నువ్వే డెసిషన్ తీసుకుంటున్నావు, నువ్వే కాసేపు నన్ను అంటావు, మళ్ళీ కాదు సాకేత్ అంటావు, ఎలా మార్చేస్తున్నావు? పాపం ఆ అమ్మాయి అని సంజయ్ అన్నాడు. హలో, నువ్వు చేసుకోవట్లేదు కదా, ఇక పాపం పుణ్యం నీకెందుకు అని సిరి లేచి సరే సరే వదిన ఫోన్ చేస్తే ఒకవేళ నువ్వు కనుక నీరు గారిపోయావో
అప్పుడుంటుంది నా చేతుల్లో నీకు అని సిరి బెదిరిస్తూ అక్కడి నుండి వెళ్ళింది. అదే రోజు సంజయ్ డిన్నర్ చేసి తన బాల్కనీలో వాక్ చేస్తూ ఉండగా కీర్తన నుండి కాల్ వచ్చింది. సంజయ్ ఛార్జింగ్లో ఉన్న ఫోన్ తీసి కీర్తన పేరు చూడగానే షాక్ అయి, అమ్మని సిరి అన్నట్టు జరిగిందే, అంటే అమ్మాయిలకి ఒకరి మనసు మరొకరికి తెలిసిపోతుందా? ఇప్పుడు నేను లిఫ్ట్ చేస్తే క్షమించాలా? అయినా అక్కడ అంత దూరం మాట్లాడుతుందో లేదో అసలు అనుకుంటూ సంజయ్ లిఫ్ట్ చేసి హలో అని బేస్ వాయిస్లో అన్నాడు. సంజు అని కీర్తన పిలవడంతో, మొదటిసారి తను సంజయ్ అని కాకుండా సంజు అని పిలవడంతో ఆశ్చర్యపోయి ఏంటి అని కొంచెం చిరాకుని కలగలిపి బలవంతంగా అన్నాడు. టైం ఇప్పుడు 10 అవుతుంది కదా, నువ్వు 1 గంట తర్వాత బయలుదేరి మా ఇంటికి వస్తావా? అడ్రస్ నేను నీకు పంపిస్తాను అని కీర్తన అనింది. ఎందుకు రావాలి, అసలు ఎందుకు రావాలి అని సంజయ్ అనడంతో, అంటే నేను పిలిస్తే నువ్వు రావా అని మెల్టింగ్ వాయిస్తో పిలవడంతో సంజయ్ కొంచెం కొంచెం కరిగిపోతూ, అంటే అది నువ్వు నన్ను హర్ట్ చేసావు కదా, నేను రాను అని అన్నాడు. అలా అంటే ఎలా సంజు, ఏదో కంగారులో ఒక మాట అన్నాను అంతే కదా, కావాలంటే శిక్ష వేయాలి, కానీ ఇలా కోపడ్డాను అని మాట్లాడడం మానేస్తావా? 1 గంట తర్వాత చక్కగా రెడీ అయ్యి నేను పంపిన అడ్రస్కి వచ్చేసాయి, వచ్చాక నాకు కాల్ చేయి, ఓకేనా అని కీర్తన నవ్వుతూ, వస్తావు కదా ఎదురు చూస్తుంటా అని కాల్ కట్ చేసింది. సంజయ్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా నవ్వుకుంటూ మురిసిపోతూ రెడీ అయ్యి గంట తర్వాత రమ్మంటే ముందుగానే వెళ్ళి ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తుందా, ఇంట్లో దూరుదామా అని కాస్త ఇంటికి దూరంగా కారాపుకొని కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. సరిగ్గా 11:40 అవుతూ ఉండగా కీర్తన కాల్ చేయడంతో సంజయ్ లిఫ్ట్ చేసి చెప్పు అని అన్నాడు. ఎక్కడున్నావు అని కీర్తన అడగడంతో, నేను మరేమో డ్రైవింగ్లో ఉన్నాను, రావడానికి ఇంకో 10 నిమిషాలు పడుతుంది అని సంజయ్ బిల్డప్ ఇస్తూ అన్నాడు. ఇంకో 10 మినిట్స్నా అని కీర్తన అనడంతో, లేదులే దగ్గరికి వచ్చేసాను అని సంజయ్ అనడంతో, సరే నువ్వు మా ఇంటి గేట్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి రైట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయి కదా, ఎక్కి మేడ మీదికి రా, నేను వెయిట్ చేస్తుంటా అని కీర్తన చెప్పి కాల్ కట్ చేసింది. సంజయ్ చాలా హుషారుగా నోట్లో ఇంగ్లీష్ పాటని పడేసి దానిని నమిలేస్తూ కార్ దిగి గేట్ వరకు వెళ్ళి అక్కడి నుండి కాస్త నార్మల్గా బిహేవ్ చేయాలి అన్నట్టు గేట్ ఓపెన్ చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కి వెళ్ళి మేడ మీదికి చేరుకొని అడుగు పెట్టగానే మేడ మొత్తం రోజ్ పెటల్స్తో చాలా అందంగా అనిపించింది. అదంతా చూస్తూ చూపు ఎదురుగా నిలపగానే ఒక బెంచ్ మీద కేక్ పెట్టి కీర్తన చక్కగా చీర కట్టుకొని అందంగా తయారై నవ్వుతూ కనిపించడంతో సంజయ్ షాక్ అవ్వడమే కాకుండా విపరీతమైన హ్యాపీనెస్తో ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికి వెళ్ళాడు. కీర్తన నవ్వుతూ సంజయ్ చేతిని తన చేతుల్లోకి తీసుకొని, ఐఎమ్ సో సారీ, నువ్వేంటో నాకు బాగా తెలుసు, బట్ పొద్దున రాంగ్గా మాట్లాడాను, అది కంగారులో, ప్లీజ్ ఈ విషయాన్ని ఎప్పటికీ తప్పుగా అనుకోకు, నా దృష్టిలో నువ్వు అలా కాదు అని చెప్తూ ఉండగా సంజయ్ తల ఊపాడు. కీర్తన నవ్వుకొని కేక్ పక్కన ఉన్న గిఫ్ట్ని సంజయ్ చేతుల్లో పెట్టి, ఇది నీకోసమే అని తనే స్వయంగా ఓపెన్ చేసి బ్లాంక్గా హ్యాపీనెస్తో చూస్తున్న సంజయ్ చేతికి వాచ్ పెట్టి, ఇందులో క్షణక్షణానికి టైం తెలుస్తుంది కదా, అలా ప్రతి క్షణం నేను గుర్తొస్తూనే ఉండాలి అని కీర్తన చెప్పి దీర్ఘంగా శ్వాస తీసుకొని, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పింది. సంజయ్ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే కీర్తన తల కొట్టుకొని 1 మినిట్ అని పక్కనే ఉన్న తులిప్స్ బొకేని చేతుల్లోకి తీసుకొని, ఇది నీకోసమే, ఎప్పుడు నువ్వు ఒక మాట అడుగుతావు కదా, అదే ఏం కావాలి అన్నప్పుడు నీ లిప్స్ కావాలి అంటావు, తప్పించుకోవడానికి తులిప్స్ కావాలంటావు కదా, ఇప్పుడు నాకు ఓకే, నేను అంటుంది ఈ ఫ్లవర్స్ గురించి కాదు, దీని గురించి అని కీర్తన సంజయ్ చేతిని కాస్త నొక్కి పెట్టి చెప్పింది. సంజయ్ చిన్న స్మైల్తో చేతిలో ఉన్న ఫ్లవర్స్ని పక్కన పెట్టి 1 నిమిషం పాటు మౌనంగా ఉండి, నీకు విషయం తెలుసా, నాకు ఈ ఫ్లవర్స్ పెద్దగా నచ్చావు, నా ఫేవరెట్ వైట్ కలర్ రోజెస్, బట్ నీ దగ్గర నుండి తప్పించుకోవడానికి ఇలా అబద్ధం చెప్పేవాడిని, బట్ నేను చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇదంతా చేసావు చూడు, ఐఎమ్ సో హ్యాపీ, ఫైనలీ ఐ లవ్ యూ టూ, ఇది నేను నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటా, ఇక ఈ వాచ్ చూసినప్పుడు ఖచ్చితంగా నేను గుర్తు చేసుకుంటాను, లాస్ట్లీ ఇది మాత్రం వద్దు అని తన లిప్స్ మీద వేలు పెట్టి చెప్పాడు. ఎందుకు, నేనంటే ఇష్టం లేదా అని కీర్తన అడగడంతో, ఇప్పుడే చెప్పాను కదా, నీకు నేను ప్రపోజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, పెళ్ళి చేసుకొని లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను అండ్ పెళ్ళి తర్వాతే ఇది తీసుకుంటాను, ఇప్పుడు నాకు అక్కర్లేదు అని కాస్త ఒరిగి తన ఫోర్హెడ్కి కొంచెం పక్కన కిస్ చేసి దూరం జరిగి, ఇది చాలు, ఇక మీద ఇది కూడా అవసరం లేదు, ఎందుకంటే రేపటి రోజు ఏదైనా కోపంలో మాట జారి ఈ రోజు అన్నట్టుగా అన్నావంటే నెక్స్ట్ టైం నేను చాలా సీరియస్గా తీసుకుంటాను, సో ఆ ఛాన్స్ నీకు ఇవ్వకూడదని ఇలా అంటున్నాను అంతే
అయినా నాకేం తొందర లేదు. నువ్వు ఓకే చెప్పేశాక ఇంకేంటి నాకు దిగులు. నువ్వు ఫ్యూచర్లో మొత్తం నాకే కదా అని సంజయ్ నవ్వుతూ అన్నాడు. కీర్తన నవ్వుతూ హ్యాపీగా ఫీల్ అయ్యి కేక్ కట్ చేయవా అని అనడంతో సంజయ్ కీర్తన కలిసి కేక్ కట్ చేసుకొని కేక్ని కొంచెం అంతా ఒకరికొకరు తినిపించుకొని అదే మేడ మీద ఇద్దరు కూర్చొని కబుర్లాడుకుంటూ ఉండగా జగన్నాథం అడుగులో అడుగు వేసుకుంటూ మేడ మీదకొచ్చి ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి తన ఫోన్లో ఒక ఫోటో క్లిక్ మనిపించి జంట చాలా బాగుంది, ఎలాగో కీర్తన ఒప్పుకోగానే పెళ్లి చేసుకుంటానన్నాడు కాబట్టి మంచి రోజులు చూసుకోవాలి, పెళ్లి చేసేయాలి అని అనుకొని వాళ్ళిద్దరు ప్రైవసీకి ఏమాత్రం భంగం కలిగించకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజ్ కుమార్ చెప్తూ ఉండగా మైరా ఫోన్కి వెయిటింగ్ కాల్ రావడంతో ఫోన్ వైపు చూసి మామయ్య సంజు కాల్ చేస్తున్నాడు అని చెప్పింది. అయితే వాడితో మాట్లాడు, ఇది అయిపోయిన గతం, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు అని రాజ్ కుమార్ అంటూ ఉండగా మామయ్య ఒక్క నిమిషం, సిరికి నేనంటే ఎందుకు ఇష్టం? ఈ ప్రశ్న నేను ఇదివరకే వేయాలనుకున్నాను, కానీ అప్పుడు బాధలో ఉన్నాను, అందుకే అడగలేదు. కానీ ఇప్పుడు మరోసారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. నేను సిరికి ఎలా తెలుసు? ఎందుకు నేనంటే ఇష్టం? నేను తనని ఒక్కసారి కూడా చూడలేదు, కలవలేదు అని మైరా అడిగింది. తన ప్రేమ కథ నాకు తెలియదు, కానీ సిరి మనోజ్ ఒకరినొకరు చాలా చాలా ఇష్టపడ్డారు. ఎంత అంటే ఇద్దరు వేరు కాదు, ఒక్కరే అనేంతగా. ఇకపోతే సిరి నిన్ను ఇంటి కోడలు చేయడానికి రీజన్ నువ్వేదో అందంగా ఉన్నావని కాదు, సంజయ్కి పర్ఫెక్ట్గా సరిపోతావని. నిన్ను తను దగ్గర దగ్గర ఒక నెల రోజుల పాటు గమనించింది. అప్పుడే నిన్ను సంజయ్కి సరిగ్గా సరిపోతావని అనుకుంది. కానీ సంజయ్ ఈలోపు కీర్తనాన్ని ఇష్టపడ్డాడు. అన్నింటికీ మించి నిన్ను తన అన్నయ్యకిచ్చి చేయాలనుకున్న విషయం మనోజ్కి కూడా తెలుసు. మరో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? సిరి నా కూతురని, సంజయ్కి చెల్లి అని మనోజ్కి ఇంతవరకు తెలియదు అని చెప్పడంతో మైరా ఆశ్చర్యపోయింది. తెలియకుండా అలా ఎలా ప్రేమించాడు అని మైరా అడగడంతో నేను చాలా బిజినెస్ పార్టీస్కి వెళ్తూ ఉంటాను. అలాంటప్పుడు నేను సిరిని, సంజయ్ని, సాకేత్ని తీసుకుని వెళ్ళడం బాగా అలవాటు. అలా ఒక పార్టీలో ఒకరినొకరు చూసుకున్నారు, ప్రేమించుకున్నారు. కానీ సిరి చాలా తెలివైనది, తన ఐడెంటిటీ చెప్పలేదు. బికాజ్ నేను మీ కంపెనీకి అతిపెద్ద ఇన్వెస్టర్ని, ఆ విషయం తెలిస్తే రెస్పెక్ట్ చేస్తాడు కానీ లవ్ చేయడు కదా. పైగా ముందు తనే ప్రేమించింది, ఎక్కడ కాదంటాడో అని భయపడి విషయం చెప్పలేదు. పైగా అలా చెప్పకుండానే ఆ ప్రేమని కంటిన్యూ చేసింది. అంటే తన డబ్బు చూసి ప్రేమించకూడదు అని. ఇప్పుడు అర్థమైందా అని రాజ్ కుమార్ అన్నాడు. అంతలో మళ్ళీ సంజయ్ నుండి కట్టైన కాల్ రావడంతో నేను మళ్ళీ మాట్లాడతాను మామయ్య, సంజయ్ మళ్ళీ కాల్ చేస్తున్నాడు అని మైరా చెప్తూ ఉంటే, మైరా, సంజయ్ని నీ భర్త అనుకోవచ్చు. ఈ గతం మొదలయ్యే ముందు నువ్వు తనని ఎంత నిస్వార్థంగా ప్రేమించావో అది ఇప్పుడు చూపించొచ్చు. అందుకు టైం వచ్చేసింది అని రాజ్ కుమార్ చెప్పాడు. కీర్తన అక్క అక్కడ బెడ్ మీద పడుంది, కానీ నేను నా సంతోషాన్ని పంచుకోవాలా అని అనుకుని ఆలోచిస్తాను మామయ్య, పెద్దవారు చెప్పారు కదా అని మైరా కాల్ కట్ చేసి రింగ్ అవుతున్న సంజయ్ కాల్ని లిఫ్ట్ చేసి హలో అని అనింది. హలో మైరా, ఏం చేస్తున్నావు? తిన్నావా అని సంజయ్ అడిగాడు. తిన్నాను అని మైరా ముభవంగానే చెప్పింది. అవునా, నాకైతే చాలా ఆకలిగా అనిపిస్తుంది. ఈ మధ్యన క్యారేజ్ తీసుకురావడం అలవాటైంది కదా, బయట ఫుడ్ తినాలని లేదు, నా కోసం క్యారేజ్ తీసుకొని ఆఫీస్కి వస్తావా అని సంజయ్ రిక్వెస్ట్గా అడిగాడు. ఏం చెప్పాలో అర్థం కాక మైరా సైలెంట్గా ఉండడంతో ప్లీజ్ ఆకలి అవుతుంది అని సంజయ్ అన్నాడు. డ్రైవర్తో పంపించినా అని మైరా అడిగింది. నేను పొద్దున కూడా తినలేదు, ఇప్పుడు తినాలి అనుకుంటున్నాను. ఆ మూడ్ దయచేసి స్పాయిల్ చేయకు. నువ్వు డ్రైవర్తో పంపించేటట్టయితే అవసరం లేదు, నేను మేనేజ్ చేసుకుంటాను. సారీ ఫర్ ద ట్రబుల్, అనవసరంగా కాల్ చేసి ఇబ్బంది పెట్టినట్టున్నాను అని సంజయ్ కాల్ కట్ చేశాడు. మైరా కళ్ళు మూసి ఫోన్ పక్కన పెట్టి వెళ్ళాలి అని లేదు, ఎదురుపడడం ఇష్టం లేదు. ఎదురుపడి తన వాడు కాదు అని గుర్తొస్తుంటే బాధగా అనిపిస్తూ ఉన్నా ఆకలి అని నోరు తెరిచి అడగడం, పైగా అవతలి వైపు నుండి ప్రేమ లేకపోయినా తను నిస్వార్థంగా ప్రేమించడంతో తప్పక లేచి హాల్లోకి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. అబ్బబ్బా, ఎంత దొంగ మొహాలంటే మీరు. నేను ప్రతి అప్డేట్ ఎన్ని మినిట్స్ ఇస్తున్నాను? 15 మినిట్స్ లేదా 17 మినిట్స్ బిలో ఇస్తున్నా. మరి తక్కువ పెట్టానని వామ్మో ఎన్ని కామెంట్స్ అసలు. ఒకసారి అన్ని వీడియోస్ని చెక్ చేయండి, ముచ్చట్లు పక్కకి తీసి ఎంత వీడియో ఎంత స్టోరీ ఇస్తున్నానో కంపేర్ చేయండి. నేను ఎప్పట్లానే ఇచ్చాను, కాకపోతే ఆ 16-17 మినిట్స్ అనేది కొంచెం క్రాస్ అవ్వకుండా అక్కడికి ఆపాను, ఎందుకంటే నెక్స్ట్ పార్ట్లో చెప్పడానికి బాగుంటుంది అని.
అబ్బా! ఎంతమంది చిన్న అప్డేట్ ఇచ్చానన్నారు. సరే, మధ్యాహ్నం పూట 12 మినిట్స్ 10 మినిట్స్ ఇస్తానని చెప్తాను కదా, ఇవాళ 14 మినిట్స్ దాటింది. కాబట్టి ఈ 2 మినిట్స్ తీసుకెళ్ళి అందులో కలిపేసుకోండి, ఈక్వల్ అయిపోద్ది. అంతే. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను మా టీవీ సూపర్ సింగర్స్లో పార్టిసిపేట్ చేయమన్నారు. ఆహా, బిగ్గెస్ట్ కాంప్లిమెంట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దానికి వెళ్తే అప్పుడు మనం మై స్టోరీ వరల్డ్ని తీసేసి మై సింగింగ్ వరల్డ్ అని పెట్టుకోవాల్సి వస్తుంది. అవసరమా మనకి? లేదు. మనం జస్ట్ బాత్రూమ్ సింగర్ అనమాట. వంట చేసేటప్పుడు, ఇల్లు చూపేటప్పుడు పాడుకునే సింగర్ని. ఇకపోతే క్లారిఫికేషన్స్, ఆహా, చాలా చాలా అడిగారు. ఇకపోతే నేను లాస్ట్ అప్డేట్లో ఏ కమెంట్కి అయితే క్లారిఫికేషన్ ఇచ్చానో ఆ రీడర్ నుండి మళ్ళీ కమెంట్ వచ్చిందనమాట. అంటే ఫుల్గా కన్విన్స్ అవ్వలేదు. ఒకరిని ప్రేమిస్తూ మైరాని ఎలా పెళ్లి చేసుకుంటాడని, ప్రేమిస్తూ మైరాని పెళ్లి చేసుకోలేదు. కీర్తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత 1.5 year తర్వాత మైరాని పెళ్లి చేసుకున్నాడు. 1.5 సంవత్సరం తర్వాత. ఈ 1.5 సంవత్సరంలో ఏం జరిగింది? ఒకరిని ప్రేమిస్తూ ఎవరు ఇంకొకరిని పెళ్లి చేసుకోరు. ఖచ్చితంగా తాళి కట్టే క్షణం ముందుకైనా సరే ఆ ప్రేమకి ఫుల్ స్టాప్ పెట్టి కొత్త జీవితంలోకి వెళ్తారు. మోస్ట్లీ ఎవరో శాడిస్టులు తప్ప మన లైఫ్లోకి వచ్చే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనుకునే వాళ్ళు, ప్రేమించిన వాళ్ళతో పెళ్ళి జరగదు, లైఫ్ ఉండదు అని అర్థమయ్యాక ఫుల్ స్టాప్ పెట్టే ముందుకు వెళ్తారు. సంజయ్ కూడా అంతే. కీర్తనని ప్రేమిస్తూ మైరాని పెళ్లి చేసుకోలేదు. కీర్తనతో ప్రేమ ఎప్పుడో ఆగిపోయింది. అది బలవంతంగా కావచ్చు, లేదా తనకు తానుగా కావచ్చు, ప్రేమ అయితే ఆగిపోయింది. కానీ మైరా ఇంటికి పెళ్ళి అయిన తర్వాత కూడా ఎందుకు వెళ్ళాడు అనే క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. మీకు ఒకవేళ గుర్తుందో లేదో నేనే చెప్తున్నా ఎక్స్ట్రాగా. ఇంటికి వెళ్ళాడు, కానీ ఎందుకు వెళ్ళాడు అనేది నేను ఫ్యూచర్లో చెప్తాను. కీర్తనని ప్రేమించడం వల్ల వెళ్ళడం లేదు, సమ్ అదర్ రీజన్స్ ఉన్నాయి. సో అవన్నీ తెలియాలంటే ఫ్యూచర్లో స్టోరీ నడవాలి. ప్రస్తుతానికైతే ఇక్కడి వరకు వచ్చింది. సంజయ్ బర్త్డే రోజు జరిగిన సిచ్యువేషన్ని, ఆ రోజు అన్న మాటల్ని, అవన్నీ గుర్తున్నాయి కదా మీకు, మైరాతో జరిగిన బర్త్డే. సో కీర్తనతో జరిగిన బర్త్డేని కంపేర్ చేశారు కదా, టోటల్ సేమ్ టు సేమ్ జరిగింది. రాజ్ కుమార్ అలా చేస్తే అంటే అదంతా సంజయ్కి ఇష్టం కదా. సో అదంతా ఆ అంబియన్స్ అంతా చూసినప్పుడు ఇష్టపడి మైరాని కొంచెమైనా దగ్గర తీసుకుంటాడనే ఒపీనియన్తో చెప్పాడు. కానీ అది తిప్పి కొట్టిందనమాట. తంతే ఎక్కడో పడ్డట్టు మైరాకి మొత్తం విషయం అర్థమైంది. దాని తర్వాత కీర్తనతో సంజయ్ ఉన్న ఫోటో జగన్నాథం తీశాడని చెప్పాను కదా, ఆ ఫోటో బయటపడడంతో గతం మొదలైంది మనకి. ఇక్కడ వరకు క్లారిటీ. ఇక కీర్తనాన్ని ప్రేమిస్తూ మైరాని పెళ్లి చేసుకున్నాడనే ఆ పాయింట్కి మీకు కొంచెం ముందుకెళ్తే స్టోరీ క్లారిటీ వచ్చేస్తుంది. జస్ట్ ఇంకా మైరాకి ఇంకొంచెం పాస్ట్ తెలియాల్సింది. లాస్ట్ గతం అనేది ఎవరు చెప్తారు ఏంటి క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఇకపోతే మన రీడర్ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్కి ఫుడ్తో కంపారిజన్ చేస్తూ ఒక కమెంట్ పెట్టారు. వీలైతే చూడండి, చాలా పెద్ద కమెంట్, బట్ క్లారిఫికేషన్ కోసం పెట్టారు. అసలు నాకైతే చాలా నచ్చింది. అంటే ఎక్స్ప్లెనేషన్ ఫుడ్తో కంపేర్ చేసి ఉండొచ్చు కీర్తనాని మైరాని, బట్ చెప్పిన విధానం పర్ఫెక్ట్గా ఉంది. అంటే అందులో మ్యాటర్ క్లారిటీ ఉంది. బట్ థ్యాంక్ యూ సిస్టర్, అసలు ఎంత మంచిగా చెప్పారంటే క్లారిటీ, అర్థం చేసుకోలేని వాళ్ళకు కూడా అర్థమయ్యేలా మీరు చెప్పారు. అదనమాట. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా సరే పాస్ట్ లైఫ్లో ఒకరిని రిజెక్ట్ చేసి ఇంకొకరిని చేసుకున్నారంటే కేవలం అది వాళ్ళ లైఫ్ బాగుండాలని కాదు, వాళ్ళ పేరెంట్స్ బాగుండాలని, వాళ్ళ డెసిషన్స్ని యాక్సెప్ట్ చేయడం. కానీ ఇక్కడ సంజయ్ జగన్నాథం రాజ్ కుమార్ చెప్పినందువల్ల చేసుకున్నాడు. కన్న కూతురు బెడ్ మీద ఆరోగ్యం బాగాలేక ఉంటే సంజయ్ని మరో పెళ్లి చేసుకోమని చెప్పడమే కాకుండా మైరాని కన్న కూతురులా యాక్సెప్ట్ చేసిన జగన్నాథం మాట సంజయ్ వినడంలో ఏమైనా తప్పుందంటారా? మీరు ఆలోచించాలి అన్ని విధాలుగా. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కాదు, మీరు థింక్ చేస్తే మీకు అర్థమవుతుంది. లాజిక్స్ ఏవి మిస్ అవ్వకూడదు. జస్ట్ పైన చూడొద్దు, డెప్త్గా వెళ్ళి నేను రాసే ప్రతి డైలాగ్ని మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. అదే ముచ్చట. ఇవాళ ఇంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.